సందీప్ వాళ్ళ ఇంట్లో దిగిన మేము నెక్స్ట్ డే ఉదయం సంజు ఫ్రెండ్ అయిన సేతు స్టూడియోకి వచ్చాం. మేము చాలా ఆశలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసాం. హే హాయ్, నేను చెప్పాను కదా ఇతనే, నిన్న చెప్పాను కదా. హాయ్ సోను. హాయ్. హాయ్ హరీష్. ఓకే సంజు, మీరు నిన్న వచ్చారు కదా, నాకు నిన్ననే సేతు అని చెప్పాడు. నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ రెహమాన్ సార్తో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏమీ లేదు. ఆయన మేనేజర్తో కూడా నాకు అంతగా పరిచయం లేదు. కానీ ఒకరు మాత్రం తెలుసుకుంటే మనకు సహాయం చేయగలరు. ఆ రూట్లో కొంచెం ప్రయత్నిద్దాం. ఆయన ఫ్రీగా ఉన్నారో లేదో తెలీదు. నేను కొంచెం కాంటాక్ట్ చేసి నైట్ మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఎలాగూ మీ ఫ్రెండ్ ఎంత దూరం తీసుకొచ్చారు కదా, అదే పెద్ద విషయం కదా. మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే బాయ్. హెల్ప్ అడుగుతానని సింగర్ వినిల్ చెప్పింది ఏఆర్ రెహమాన్ సార్కి తెలిసిన గౌతమ్ మీనన్ సారే. గౌతమ్ సార్ సినిమాల్లో రెహమాన్ గారు పాడిన పాటలన్నీ హిట్టే. కానీ ఈ విషయం గురించి శ్యామ్ దగ్గర ఏమీ చెప్పకుండా వాడి దగ్గర మేమంతా చాలా జాలీగా ఆడుకునేవాళ్ళం. మేము ఎప్పుడు వెళ్తున్నట్టే బయటికి వెళ్తూ నెక్స్ట్ డే గౌతమ్ సార్తో లవ్లీగా కాస్త టెన్షన్గా మాట్లాడాం. సార్ యాక్చువల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు సే ఈస్ తెలుగులోనే మీరు మాట్లాడొచ్చు. ఐ కెన్ మేనేజ్, ఐ ట్రై. థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే శ్యామ్ ఒక మ్యూజిక్ లవర్. అందులోనూ ఏఆర్ రెహమాన్ సార్ పాటలంటే శ్యామ్కి ప్రాణం. ఎప్పుడైనా ఏఆర్ రెహమాన్ సార్ ఇంటికి వెళ్ళి చూస్తాను. అలా చూడలేకపోతే కనీసం వాళ్ళ ఇళ్ళని చూసేసి వస్తా. మరుసటి రోజు ఫారెన్లో షూటింగ్ ఉన్నా కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన గౌతమ్ సార్తో మా విషయాలన్నీ షేర్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చేసే ఈ ప్రయత్నం శ్యామ్కి యూస్గా ఉంటుంది కదా సార్. మనం సినిమాల్లో చూసినట్టు వీడు అతన్ని చూస్తే మాట్లాడతారో లేదో తెలీదు, కానీ డాక్టర్ ఏమన్నారంటే ఇలా జరిగిన వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. నన్ను అండర్స్టాండ్ దట్, విచ్ ఇస్ దట్ ఏఆర్ రెహమాన్ షెడ్యూల్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయనకు సంబంధించి ఏ విషయం కూడా తొందరపడి చేయడం వీలు కాదు. తెలుసు సార్, కానీ మేము తొందరపడేది ఒకే ఒక విషయం గురించి. మెడికల్ హిస్టరీలో ఇలాంటి వాళ్ళు 18 నెలల తర్వాత మాట్లాడకపోతే ఆ తర్వాత వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ చాలా తక్కువట. ఓకే, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు? మేము మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాం సార్, ఈసీఆర్ రోడ్లో. ఓకే, ఆ అబ్బాయికి తెలుసా మీరు రెహమాన్ సార్ని చూపించడానికి తీసుకొస్తున్నారని? లేదు సార్, మేము ఒక టూర్ అని చెప్పి తీసుకొచ్చాం. సో వీలైతే రెహమాన్ సార్ని కలవాలి, లేదంటే స్టూడియో అయినా చూడాలి. అవును సార్. చూద్దాం, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఒక్కరోజు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్. మీరు స్నేహం కోసం పోరాడడం బాగుంది గనకే నేను సాయం చేస్తున్నాను. చెన్నైలోనూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు సిటీ చూపించండి, వాడు ఎంజాయ్ చేస్తాడు. తప్పకుండా సార్, అందరం కలిసి తప్పకుండా వెళ్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవుడైన రెహమాన్ సార్ స్టూడియో చూసి తన డ్రీమ్ వరల్డ్కి వచ్చినట్టుంది శ్యామ్కి. నేరుగా చూడలేకపోయినా ఆ ప్లేస్లో ఆయన్ని చూసినట్టు ఫీల్ అయ్యాం మేమంతా. రెహమాన్ గారి పాటలన్నీ నేర్చుకుని ఉన్న శ్యామ్ స్టూడియో స్టాఫ్ చూపించిన ఒక వీడియోకి పెదాలు కలిపితే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. అలాంటి ఒక ఫీలింగే వాడి ఫేస్లో మేమందరము చూసాం. రోజుల ముందే వచ్చుంటే ఆయన్ని నేరుగా చూసి వాడి కళ నెరవేర్చేవాళ్ళం అనే సంతోషం ఇప్పుడు లేకపోయినా, కానీ ఇలాంటి సమయంలో శ్యామ్కిచ్చే సంతోషమైన విషయాలు ఇవేనని అక్కడి నుంచి మేమందరం వెళ్ళిపోయాం.